హాయ్ ఫ్రెండ్స్, అందరికీ గుడ్ ఈవినింగ్ అండి. ఇప్పుడు టైంలోన ఈ వీడియో తీస్తున్నాను. ఇప్పుడు టైం 6 అయిపోయింది. పిల్లలు వచ్చేసారు స్కూల్ నుంచి. ఇప్పుడు పిల్లలకి ఎంతో ఇష్టమైన పన్నీర్ కర్రీ ప్రిపేర్ చేయాలి అనుకుంటున్నానండి. పన్నీర్ కర్రీ ఏ కాంబినేషన్లో ప్రిపేర్ చేయాలి అనుకుంటున్నానంటే మటర్ పన్నీర్ కర్రీ ప్రిపేర్ చేయాలి అనుకుంటున్నానండి. అదేనండి, గ్రీన్ పీస్తోని పన్నీర్ కాంబినేషన్లోన గ్రీన్ పీస్తోని కర్రీ ప్రిపేర్ చేయాలి అనుకుంటున్నాను. ఈయన ఎలా చేస్తాను ఏంటి అనేది చూపించేస్తాను, చూసేయండి ఫ్రెండ్స్. ఈ మటర్ పన్నీర్ కర్రీ అంటే మీకు ఇష్టమా లేదా కూడా కామెంట్లో చెప్పండి ఫ్రెండ్స్. మరి నేను 200 గ్రామ్స్ ప్యాకెట్ తీసుకున్నానండి. ఆరోగ్య కంపెనీతోని పన్నీర్ తీసుకున్నాను ప్యాకెట్ 200 గ్రామ్స్. ఇప్పుడు ఈ 200 గ్రామ్స్ మటర్ పన్నీర్ కర్రీ ఎలా ప్రిపేర్ చేస్తానో ఏంటో అనేది చూపించేస్తాను, చూసేయండి ఫ్రెండ్స్. కళాయి పెట్టుకున్నానండి, అది హీట్ ఎక్కింది. అందులోకి కొంచెంగా ఆయిల్ వేస్తున్నాను. ఇప్పుడు ఇందులోకి యాలకులు వేస్తున్నానండి, తర్వాత లవంగాలు, పువ్వు, దాల్చిన చెక్క. ఇవి మొదటగా ఫ్రై చేసుకోవాలండి. అన్నీ కొంచెం కొంచెంగా వేస్తున్నాను, ఎక్కువేం వేయట్లేదు. ఇవి ఫ్రై అయ్యింది. ఇప్పుడు కట్ చేసుకున్న మీడియం సైజు 2 ఆనియన్స్ కట్ చేసుకున్నానండి. అల్లం వెల్లుల్లి, అల్లం అయితే చిన్న ముక్క, తర్వాత వెల్లుల్లి అయితే ఒక పాయి తీసుకున్నాను, అవి కూడా వేసుకుంటున్నాను. ఇవి బాగా ఫ్రై అవ్వాలి, కొంచెం సాఫ్ట్గా ఉడికినంత వరకు ఉంచుకుంటాను. మగ్గాయండి. ఈ లోపల కొంచెంగా జీడిపప్పు వేసుకున్నాను. వేసి ఒకసారి మిక్స్ చేసుకుంటున్నాను. బాగా మిక్స్ అయినంత వరకు ఉంచుకున్నానండి. ఇప్పుడు 2 మినిట్స్ పాటు ఇలానే మగ్గనిస్తాను. ఆ తర్వాత ఎండుమిరపకాయలు వేస్తున్నానండి. రెండే వేసాను, సరిపోతుంది. ఆ తర్వాత మీడియం సైజు 2 టమాటీలను కట్ చేసేసానండి, ఇవి కూడా వేసుకుంటున్నాను. కొంచెంగా ఆయిల్ వేస్తాను, టమాటీలు మగ్గాలి కదా. మూత పెట్టేశాను. ఇది ఒక 1 మినిట్ పాటు ఉడికినంత వరకు ఉంచుతానండి. వీడియో స్టార్టింగ్లోనే నేను కాజు కొంచెం సపరేట్గా కొంచెం వాటర్లో నానబెట్టాను. నానిన జీడిపప్పు వేసుకొని కర్రీలో తింటే చాలా టేస్టీగా ఉంటుంది, అందుకని కొంచెంగా నానబెట్టి ఉంచాను. కొంచెంగా టమాటీ ఉడకాలి, మెత్తగా సాఫ్ట్గా అవ్వాలి కదా, అందుకే మూత పెట్టి ఉడికిస్తున్నానండి. ఈ లోపల నేను ఆనియన్స్, పచ్చిమిరపకాయలు కట్ చేసుకుంటాను. ఇంకా దాంతోపాటు పన్నీర్ కూడాను క్యూబ్స్ లాగా కట్ చేసుకొని ఒక పక్కన పెట్టేస్తానండి. ఇప్పుడు ఇది చల్లగైన తర్వాత అప్పుడు మిక్సీ చేస్తాను. ఇది బాగా మగ్గిపోయిందండి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసాను. ఇది చల్లగైనంత వరకు ఒక పక్కన పెట్టేస్తాను. ఒక కళాయి పెట్టుకున్నానండి, హీట్ ఎక్కుతుంది. ఆయిల్ కూడా వేసాను. ఇలా పొరలుగా ఇప్పుకొని ఆనియన్స్ని వేసుకుంటున్నాను. ఆనియన్స్, పచ్చిమిరపకాయలు కూడా కట్ చేసుకున్నాను. మూత పెట్టేసానండి, మీడియం ఫ్లేమ్లో పెట్టేసి ఉడికిస్తున్నాను. బాగా మగ్గే కదండి. ఇప్పుడు ఇదే టైంలోన పేస్ట్ ప్రిపేర్ చేశాను కదా, ఆ పేస్ట్ వేసుకుంటున్నాను అండి. ఇప్పుడు మిక్స్ చేస్తున్నాను. ఇందులోకి సాల్ట్ యాడ్ చేస్తున్నాను. ఆల్రెడీ గరం మసాలా దినుసులు, తర్వాత ఎండుమిరపకాయలు వేసి పేస్ట్ ప్రిపేర్ చేసి వేసాను కదా, అందులో కొంచెం ఘాటుగా ఉంటుంది, అందుకే కొంచెంగానే వేస్తున్నాను. కారం,
పసుపు, ఆ తర్వాత ధనియాల పౌడర్ వేసానండి. వేసి ఒకసారి మిక్స్ చేసుకుంటున్నాను. దగ్గరికి అయ్యింది కదండి. ఇప్పుడు ఇదే టైంలోనే కాజు కూడా వేసుకుంటాను. కాజు వేసుకున్నాను. ఒకసారి మిక్స్ చేస్తున్నాను. దాంతోపాటు మెయిన్ ఇంగ్రీడియంట్ మటర్ అండి. ఇప్పుడు మటర్ వేస్తున్నాను. మనకి ఎంత నచ్చితే అంత వేసుకోవచ్చు. వేసి ఒకసారి మిక్స్ చేసుకుంటున్నాను. మిక్స్ చేసి మూత పెట్టేశానండి. మూత పెట్టేసాను. ఒక్క 5 మినిట్స్ పాటు ఇలానే ఉడికించుకుంటాను. ఎందుకంటే కాజు అయితే మాత్రం బాగా నానింది. మటర్, పచ్చి బఠానీ, గ్రీన్ పీస్ అయితే మాత్రం ఇంకా ఉడకాలి కదా, అందుకని ఇలా కొంచెం సేపు ఒక 5 మినిట్స్ పాటు ఉడికించుకుంటాను. ఇది కొంచెంగా ఉడికేయండి బఠానీ. ఇప్పుడు ఇదే టైంలోనే కొంచెంగా కరివేపాకు వేసుకుంటున్నాను. మూత పెట్టేశాను. బాగా మగ్గాయి కదండి. ఇప్పుడు ఇదే టైంలోనే పన్నీర్ కూడా వేసుకుంటున్నాను. వేసుకొని వాటర్ కూడా యాడ్ చేస్తున్నాను. మిక్సీ జార్లో కొంచెం వాటర్ పేస్ట్ ప్రిపేర్ చేశాను కదా, ఆ వాటర్ని వేస్తున్నాను. కన్సిస్టెన్సీ ఎంతవరకు ఎంత లూజ్గా కావాలో అంత లూజ్గా యాడ్ చేసుకోవచ్చు. ఎవరికి నచ్చినట్టు అలా వేసుకోండి. అంటే కొంచెం ఉడకాలి కదా, అందుకని కొంచెం ఎక్కువగానే వేస్తాను. ఆ తర్వాత దగ్గరికి అయిపోయినా పర్లేదు. మీడియం ఫ్లేమ్లో పెట్టేశాను. పెట్టేసి ఒక 5 మినిట్స్ పాటు కెళ్ళి ఉడికినంత వరకు ఉంచుతాను ఉందండి. ఇప్పుడు ఇదే టైంలోనే కొత్తిమీర వేసుకుంటున్నాను. మీ దగ్గర కొత్తిమీర కానీ కస్తూరి మేతి కానీ ఉంటే వేసుకోండి. నా దగ్గర కొత్తిమీర ఉంది, వేసాను. మరి కొంచెం ఫ్లేవర్ కోసం అని బటర్ పీసు ఉంటే బటర్ వేస్తున్నానండి. బటర్ ఫ్లేవర్ ఎవరికి నచ్చుతుందో అది వేసుకోండి. ఇది కర్రీ ఒక్క 2-3 మినిట్స్ పాటు ఉడికించుకొని స్టవ్ ఆఫ్ చేసేస్తానండి. రెడీ అయిపోయిందండి కర్రీ. మటర్ పన్నీర్ కాజు కర్రీ అండి. ఈ విధంగా ఈ గ్రేవీ కాన్సిస్టెన్సీతో ఉండేటప్పుడే స్టవ్ ఆఫ్ చేసేస్తాను. ఎందుకంటే తర్వాత అయితే మరీ దగ్గరగా అయిపోతుంది అనే ఉద్దేశంతో ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసానండి. కర్రీ అయితే రెడీ అయిపోయింది. మరి ఈ ప్రాసెస్ మీకు నచ్చిందా లేదా కూడా కామెంట్లో చెప్పండి ఫ్రెండ్స్. వీడియో నచ్చితే ఒక చిన్న లైక్ వేసుకొని సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో కూడా చేసేయండి ఫ్రెండ్స్. మరొకసారి చూపిస్తాను, చూసేయండి. కర్రీ చూడడానికే కాదండి, తినడానికి కూడా చాలా టేస్టీగా వచ్చింది. ఈ ప్రాసెస్లో మీరు ఒకసారి ట్రై చేయండి ఫ్రెండ్స్. చాలా బాగా వచ్చింది. ఇది చపాతీ కానీ పుల్కా కానీ లేదంటే రైస్తో కానీ చాలా టేస్టీగా ఉంటుంది. ఒకసారి ట్రై చేయండి. ఇంతేనండి వీడియో. బాయ్.